పెరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ రెండో రోజు కొనసాగుతుంది. వివిధ రకాల రంగురంగుల గాలిపటాలు కనువిందు చేస్తున్నాయి. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియాతో పాటు 19 దేశాలకు చెందిన 50 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ హాజరయ్యారు. 14 రాష్ట్రాల నుంచి 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ ఈ ఈవెంట్ కు వచ్చారు. ఇక స్వీట్ ఫెస్టివల్లో పిండి వంటలు నోరూరిస్తున్నాయి. హ్యాండ్లూమ్, ఫుడ్ ఎగ్జిబిషన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇక కైట్ ఫెస్టివల్ పై మరిన్ని డీటెయిల్స్ నరేంద్ర అందిస్తారు. పెరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ రెండో రోజు కొనసాగుతుంది. వివిధ రకాల రంగురంగుల గాలిపటాలు కనువిందు చేస్తున్నాయి. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియాతో పాటు 19 దేశాలకు చెందిన 50 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ హాజరయ్యారు. ఇక 14 రాష్ట్రాల నుంచి 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ ఈ ఈవెంట్ కు వచ్చారు. ఇక స్వీట్ ఫెస్టివల్లో పిండి వంటలు నోరూరుస్తున్నాయి. హ్యాండ్లూమ్, ఫుడ్ ఎగ్జిబిషన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇక కైట్ ఫెస్టివల్ పై మరిన్ని డీటెయిల్స్ నరేంద్ర అందిస్తారు. పెరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ రెండో రోజు కొనసాగుతుంది. వివిధ రకాల రంగురంగుల గాలిపటాలు కనువిందు చేస్తున్నాయి. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియాతో పాటు 19 దేశాలకు చెందిన 50 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ హాజరయ్యారు. 14 రాష్ట్రాల నుంచి 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ ఈ ఈవెంట్ కు వచ్చారు. ఇక స్వీట్ ఫెస్టివల్లో పిండి వంటలు నోరూరుస్తున్నాయి. హ్యాండ్లూమ్, ఫుడ్ ఎగ్జిబిషన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. పెరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ రెండో రోజు కొనసాగుతుంది. వివిధ రకాల రంగురంగుల గాలిపటాలు కనువిందు చేస్తున్నాయి. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియాతో పాటు 19 దేశాలకు చెందిన 50 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ హాజరయ్యారు. 14 రాష్ట్రాల నుంచి 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ ఈ ఈవెంట్ కు వచ్చారు. ఇక స్వీట్ ఫెస్టివల్లో పిండి వంటలు నోరూరుస్తున్నాయి. హ్యాండ్లూమ్, ఫుడ్ ఎగ్జిబిషన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. కంటిన్యూ జరుగుతూనే ఉంది. దాదాపు ఈ ఫెస్టివల్లో 19 దేశాలకు చెందిన 50 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ కావచ్చు, వివిధ రాష్ట్రాలకి ఇటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన 14 రాష్ట్రాలకు చెందిన దాదాపు 54 మంది నేషనల్ కైట్ ఫ్లైయర్స్ కూడా మన హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడ నిన్న నుంచి కూడా కైట్ ఫ్లై చేస్తూనే ఉన్నారు. ఇప్పుడే మనం చూసుకోవచ్చు, ఒక లంచ్ బ్రేక్లో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇవ్వగా ఇప్పుడు ఒక 10 నిమిషాలు మాత్రమే బ్రేక్ ఇస్తున్నామని చెప్తున్నారు. దీంతోపాటు ఇటు ఈ కైట్ ఫెస్టివల్ని చూడేందుకు కూడా చాలామంది ఇటు వేల సంఖ్యలో సందర్శకులు వస్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా భారీ ఏర్పాట్లు చేసింది. ఇటు టూరిజం శాఖ కావచ్చు, ఇటు పోలీస్ శాఖ, ఇటు వాటర్ బోర్డు వాళ్ళు కూడా ఫ్రీగా వాటర్ కూడా సప్లై చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ కోసం సపరేట్ ఒక కైట్ ఫ్లై చేయడానికి సపరేట్గా ఒక బారికేడ్స్తో పాటు ఇటు నార్మల్గా ఇక్కడికి వచ్చే సందర్శకులు వచ్చే వాళ్ళ కోసం కూడా వాళ్ళు కూడా కైట్స్ ఎగరేసే విధంగా స్పెషల్గా అరేంజ్మెంట్స్ కూడా చేశారు. మనతో చూడొచ్చు చాలామంది సందర్శకులు వచ్చారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఎలా ఉంది? హాయ్ సార్, ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్. ఎలా ఉంది ఇక్కడ? వీఆర్ ఎక్సైటెడ్ టు సీ హియర్. యాక్చువల్లీ సంక్రాంతి ఊర్లో సెలబ్రేట్ చేస్తాము, ఫస్ట్ టైం ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం అండ్ వీఆర్ హ్యాపీ టు సీ హియర్. ఎవరెవరు వచ్చారు? మై వైఫ్ అండ్ మై బాబు. మీరు చెప్పండి, ఎలా ఉంది మ్యామ్ ఇక్కడ? చాలా బాగుందండి, ఫస్ట్ టైం వచ్చాము, చాలా ఎక్సైటింగ్ ఉంది. బాగా నచ్చింది ఇక్కడ? వాళ్ళు అన్నీ బాగున్నాయి. సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? లైక్ ఎప్పుడు ఊరు వెళ్ళే వాళ్ళము, ఎందుకులే ఈసారి ఇక్కడ ఉందామని చెప్పేసి ఇక్కడే ఉన్నాము. చాలా బాగుంది. సో మీరు చెప్పండి మ్యామ్, ఇక్కడ ఎలా ఉంది? We enjoy a lot. Thank you so much for organizing this event. Thank you so much. Which kite is your favorite one? Which kite? Favorite? Yellow one. Yellow one, yellow one. And red and white combination. Yeah, we like. Thank you so much. Nice arrangement done. बहुत अच्छे से किया है. This is the first time we have come and it is very nice to see this. Thank you so much for organizing this event. ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతున్న చుట్టూ కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది మన ఇండియన్ కైట్స్తో పాటు కూడా ఇంటర్నేషనల్కి సంబంధించిన ఆ కైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇటు డ్రాగన్ కావచ్చు, స్పైడర్ మ్యాన్ కావచ్చు, ఫిష్ ఆకారంలో ఉన్న కైట్స్ కూడా, దాంతోపాటు కొన్ని మనము మిక్కీ మౌజ్ లాంటి కైట్స్ కూడా చాలా ప్రేక్షకులను అయితే అట్రాక్ట్ చేస్తున్నాయి. కొన్ని మొత్తం కంటిన్యూగా కూడా జీబ్రా లాగున్న కైట్స్ అయితే కంటిన్యూగా ఎగురుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. నిన్న నుంచి కూడా ఎక్కడ కూడా కైట్స్ ఎగురుస్తూనే ఉన్నారు.
ఫెస్టివల్ జరుగుతుంది. కైట్ ఫెస్టివల్తో పాటు ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. స్వీట్ ఫెస్టివల్లో కూడా దాదాపుగా వివిధ దేశాలకు చెందిన ఫేమస్ స్వీట్స్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన స్వీట్స్ కూడా మనకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు గ్రామ్యాల ప్రాంతాలలో గ్రూప్స్ పిండి స్పెషల్ వంటలతో పాటు స్వీట్స్ కూడా వాళ్ళు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. మనం ఓన్లీ ఫుడ్ ఎగ్జిబిషన్కే 50 స్టాల్స్ ఏర్పాటు చేయగా ఇటు స్వీట్ ఫెస్టివల్ కోసం కూడా 1000 మంది కూర్చునే విధంగా ఒక టెంట్ వేసి వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అది స్వీట్ ఫెస్టివల్ అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి వెళ్ళి రాత్రి 9 గంటల వరకు స్వీట్ ఫెస్టివల్ ఉంటుంది. ఈ రోజుతో పాటు రేపు కూడా సేమ్ టైమింగ్స్ అని చెప్తున్నారు. రేపు కూడా ఈ కైట్స్ కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ కూడా రేపు కూడా తమ కైట్స్ని ఎగిరేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. అయితే నిన్న మనం చూసుకుంటే నిన్న ఒక రకమైన కైట్స్ ఉన్నాయి, ఈరోజు ఒక రకంగా, రేపు అంటే ఈరోజు ఎగిరేసిన కైట్స్ కాకుండా రేపు డిఫరెంట్ థీమ్తో ఉన్నాయి కావచ్చు, డిఫరెంట్ కలర్స్ కావచ్చు, అలాంటి కైట్స్ కూడా రేపు ఎగిరేస్తామని చెప్తున్నారు. ఒక్కొక్క టీంకి దాదాపు 4 నుంచి 5 స్పెషల్ వెరైటీ కైట్స్ని తీసుకొచ్చారు. అవి చూడ్డానికి కొంచెం బెలూన్స్ లాగా ఉన్నా కూడా వాళ్ళ దేశాలలో ఇవి స్పెషల్ కైట్స్ అని చాలామంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ కూడా మనతో చెప్తున్నారు. అయితే మనం ఓవరాల్గా చూసుకుంటే ప్రతిరోజు 1,00,000 మంది వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అన్ని అయితే ఏర్పాట్లు చేశామని ఇటు టూరిజం శాఖ ప్రకటించింది. దీంతోపాటు మనకు వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు ఇటు వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. దానికి స్పెషల్గా ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు అటు సైడు. అది పొద్దున 11:30 నుంచి రాత్రి 9 గంటల వరకు కంటిన్యూగా ఇక్కడికి వచ్చే వాళ్ళని అలరిస్తాము. తమ డ్యాన్సులతో కావచ్చు, తమ పాటలతోనైతే ప్రేక్షకులకు ఎక్కడ కూడా బోర్ రాకుండా మంచి అంటే మన తెలంగాణ సంస్కృతి, తెలుగు సంస్కృతిని అందరికీ ఇటు వచ్చే వాళ్ళు ఉంటారు. మన తెలుగు ప్రజలతో పాటు చాలామంది నార్త్ ఇండియన్స్ కూడా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ అలరిస్తామని అయితే ఇటు టూరిజం శాఖ చెప్తుంది. ఓవర్ టు స్టూడియో.